సో ఇంత డెప్త్గా మాట్లాడుతున్నావు కాబట్టి ఒక పర్సనల్ క్వశ్చన్, హ్మ్. ఏంటి నువ్వు సింగిలా మింగిలా? రిలేషన్షిప్లో ఉన్నావా, నార్మల్గా సింగిల్గా ట్రాన్స్ స్నేహలా ఉన్నావా? ట్రాన్స్ స్నేహలాగా అయితే ఉన్నాను. నేను గూడా లవ్‌లో ఉండి పక్కకు జరిగాను. నా లవ్ ఎక్స్‌ప్రెషన్ తనకి తెలియచేయలేకపోయాను. నా ప్రేమ కథ ఎలా జరిగిందంటే, అతన్ని బాగా ఇష్టపడ్డాను నేను. సో, తను నాతో అండ్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం తను. సో, తను నాతో మాట్లాడడము, నాకు కొంచెం సపోర్ట్ చేయడం. అంటే నాకు ఎలాంటి సపోర్ట్ అయితే కావాలనుకున్నానో ఆ అబ్బాయి నుంచి, సో, అలా సపోర్ట్ చేయడము అండ్ ఇలా మాట్లాడు, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పేసని ఒక ఫార్మల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం. చాలా బాగా నచ్చాడు ఆ అబ్బాయి నాకు. సో, తను నాకు చూపించింది సపోర్ట్ అండ్ ఎఫెక్షన్ చూపించాడు. దాన్ని ఇంకాస్త ప్రేమగా అనుకున్నాను. సో, తనని ప్రపోజ్ చేద్దాం. ఇంకొక 1 వీక్ తర్వాత చెప్దాంలే ఇక. తనని కలిసి చెప్దాము. అంత ఆ ప్రేమ అనుకున్నాను నేను. సో, నాకు ఏమని మెసేజ్ చేశారంటే, "నీకో విషయం చెప్పాలి" అన్నాడు. సో, నిజమే కావచ్చు. తను కూడా నా విషయమే చెప్పాలను, ఎందుకంటే ఇద్దరు టిఫిన్ చేయడం, లంచ్ చేసావా? ఏం చేస్తున్నావు? అది ఇది ఇద్దరం మాట్లాడుకోవడం అన్నీ దగ్గరికి సిమిలర్‌గా ఉండేసరికి అలాగే కావచ్చు అనుకున్నాం. ఏంటి అంటే నెక్స్ట్ వీక్ నాకు అంటే మా వాళ్ళు ఆల్రెడీ అన్నీ ఓకే చేసేసారు. నా మ్యారేజ్ ఫిక్స్ అయింది అని చెప్పేసి అన్నారు. ఖతం షాక్ అయిపోయాను ఒకేసారి నేను. అంటే తనేమనుకుందంటే నాకొక సర్ప్రైజ్ లాగా చెప్దామని చెప్పేసి తననుకున్నాడు. నేనది తీసుకోలేకపోయాను అది. నేను తనకప్పుడు చెప్పలే నేను లవ్ చేశానని చెప్పేసని. అతను ఆ మాట చెప్పినప్పుడు నేను ఒక 2 డేస్ అన్నం కూడా తినలేదు. చాలా బాగా ఏడ్చాను. తను ఆ రోజు కలిసాను నన్ను. ఏంటి అని చెప్పి నేనేం చెప్పలేకపోయాను తనకి. ఎందుకంటే తన లైఫ్ అది. సో, తనకు నచ్చినట్టుగా ఉండడం అనేది కూడా అది కూడా ప్రేమే కదా నాది. సో, తర్వాత తనకు పెళ్ళైన తర్వాత ఒక 6 మంత్ తర్వాత నేను తనకి చెప్పాను. ఆ రోజు నేను నీకు చెప్దామని వచ్చాను. కానీ నువ్వు ఆ రోజు నాకిట్లా పెళ్లి ఫిక్స్ అయింది. సో, ఇది గుడ్ న్యూస్ అది అని చెప్తా అని చెప్పేసి అన్నావు కదా! అని చెప్పేసని అన్నాడు. అయితే నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను తన గురించి. తను అది చూసి నన్ను అడిగాడు. "ఇది నా గురించే చెప్పావు కదా! నువ్వు అది ఇది" అని చెప్పేసనేసి. సో, తన పేరు నేను రివీల్ అయితే చేయలేను. అబ్బాయి తెలంగాణ అబ్బాయే. సో, తను చాలా అంటే చాలా మంచి వ్యక్తి. నన్ను చాలా బాగా ప్రేమగా చూసుకుంటాడు. బట్ నేనైతే నా ప్రేమ పంచాను. సో, తన లైఫ్ తను చూసుకున్నాడు. నేను ఇప్పుడైతే సింగిల్‌గానే ఉన్నాను. ఓకే.